తలుపు తీవే. మళ్ళీ తాగొచ్చావా? అవును. ఈ బిహేవియర్ ఏంటి కార్తీక్? అసలు రోజు తాగొస్తే ఎలా? ఏంటి ఇప్పుడు బాటిల్ ఎందుకు ఇసిరేసావు? అంత పొగరేంటి నీకు? జాబ్ చేస్తున్నావు అని పొగరా? రూపాయి సంపాదించావు కానీ అంతెందుకు నీకు? ఏంటి? ఎందుకు కొట్టావు నన్ను? ఈ టైంలో ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళావు? నువ్వెవరి దగ్గరికి వెళ్ళావో నాకు తెలుసు. ఏమన్నావే? అందం చూసుకునేగా నీకు పొగరు. నేను చూస్తాను నీ అందం నీకు ఎలా ఉంటుందో. ఎలా ఉందమ్మా జ్యోతి? జ్యోతి, అమ్మ, పేషెంట్ దగ్గర ఏడవకండి, జస్ట్ రిలాక్స్. ఇప్పుడు మా జ్యోతికి ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడు స్పృహలోకి వచ్చింది, కొంచెం రిలాక్స్ అవ్వండి. షీ విల్ బీ ఆల్ రైట్. మాట్లాడి వస్తానమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్లేదు, స్పృహలోకి వచ్చారండి. ఓకే, స్టేట్మెంట్ తీసుకోవాలండి. సెక్షన్ 161 ప్రకారంగా స్టేట్మెంట్ తీసుకోవాలి. మా రైటర్ గారు వచ్చి తీసుకుంటారు. ఓకే అండి. సరే అండి. రైటర్ వచ్చి స్టేట్మెంట్ తీసుకో. నమస్తే సార్. నమస్తే అమ్మా. పేషెంట్ని ఎవరు తీసుకొచ్చారమ్మా? పేషెంట్ని వాళ్ళ నైబర్స్ తీసుకొచ్చారు సార్. ఓకే, నైబర్స్ తీసుకొచ్చారా? పేషెంట్ ఏమైనా మాట్లాడుతుందా? ఏం మాట్లాడలేదు సార్. ఏం మాట్లాడలేదా? స్టేట్మెంట్ తీసుకున్నారా? స్టేట్మెంట్ తీసుకున్నానండి. సరే, రేపు ఆఫీస్కి రండి, లీగల్గా ప్రొసీడ్ అవుదాం. ఓకే మేడం. లాయర్ గారు, మా చెల్లి పరిస్థితి ఏం బాగాలేదు, దయచేసి మీరే సాయం చేయాలి. ఖచ్చితంగా అమ్మా. ఇక్కడ క్రియాలిటీ ఆఫ్ హస్బెండ్ అంటే హస్బెండ్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వైఫ్ని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ టార్చర్ చేస్తే ఐపీసీ సెక్షన్ 498 లేదా బిఎన్ఎస్ సెక్షన్ 84 కింద కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే, క్రియాలిటీ ఆఫ్ హస్బెండ్ కింద డైవర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. మా మరిదికి ఎవరో అమ్మాయితో అక్రమ సంబంధం ఉందంట లాయర్ గారు. ఓహో, అలాగా. ఐపీసీ 497 ప్రకారం అడల్టరీ అనేది నేరం. దానికి 5 years జైలు శిక్ష పడుతుంది. కానీ ఇప్పుడు బిఎన్ఎస్లో ఆ సెక్షన్ తీసేశారు. సో అడల్టరీ అనే ఆప్షన్ తీసుకొని డైవర్స్ కూడా మనం అప్లై చేయాలి. మరి యాసిడ్ పోసినందుకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు లాయర్ గారు? చెప్తున్నా అమ్మా. యాసిడ్ అనే బర్నింగ్ సబ్స్టెన్స్ మీద వేయడానికి అటెంప్ట్ చేస్తే బిఎన్ఎస్ 124 సెక్షన్ ప్రకారం 5 years జైలు శిక్ష పడుతుంది. ఇక్కడ ఈ కేసు ఇతను డైరెక్ట్గా యాసిడ్ పోసాడు కాబట్టి 10 years జైలు శిక్ష పడుతుంది. ఏమైనా నష్టపరిహారం వస్తుందా లాయర్ గారు? అక్కడికే వస్తున్నానమ్మా. స్టేట్ విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్ అని తక్కువలో తక్కువ 3 లక్షలు వస్తుంది. పిఎంఎన్ఆర్ఎఫ్ అని చెప్పి ఉంటుంది. అందులో అడిషనల్గా ఒక 1 lakh మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ చేయించడానికి ఆయన డబ్బులు కూడా లేవు లాయర్ గారు మా దగ్గర. దానికి కూడా ఉందమ్మా, నో వరీస్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, వెల్ఫేర్, ఫ్యామిలీ వాళ్ళు ఫుడ్, అకామిడేషన్ అండ్ ట్రీట్మెంట్కి అన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. మీరే ఎలాగైనా న్యాయం చేయాలి లాయర్ గారు. మీరేం వరీ అవ్వకండి అమ్మా, మీకు న్యాయం జరిగేలా నేను చూసుకుంటాను. థ్యాంక్స్.